టైం అయిపోయింది, ఇంకెంతసేపు? త్వరగా రా. ఒక్క 2 నిమిషాలు ఆగు ప్లీజ్. ఎస్, ఇది బాగుంది. కలర్ బాగాలేదే. ఓకే, రెడీ. నా డ్రెస్ కదా కలర్ చేంజ్ చేశాను, ఇదెందుకు కలర్ చేంజ్ అయింది? ఊబర్ అయితే టైం పట్టేలా ఉంది. ఐడియా. హలో గైస్, హౌ ఆర్ యు? దిస్ అజయ్ కుమార్ అని మీరు చూస్తున్నారు దేశప్రగా యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు. సో జాక్ కింగ్ సంబంధించి మీరు రీల్స్ అయితే చూసే ఉంటారు. మ్యాజిక్ ట్రిక్స్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. అంటే మొత్తం విఎఫ్ఎక్స్లోనే ఉంది. అతని ఎడిటింగ్ స్టైల్ అనేది చాలా బాగుంటుంది. సో అలాంటి ట్రిక్స్ మనం చేయగలమా అంటే ఎస్, చేయొచ్చు. మనకు ఓపిక ఉండాలి. సో ఈజీ వేలో ఎలా చేయొచ్చు, ఏంది కథ అని చెప్పేసి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు ఇది ప్రీమియర్ ప్రోలో చేయొచ్చు, ఇంకా అలానే ఫిల్మోరాలో కూడా చేయొచ్చు. ఇది వచ్చేసరికి ఫిల్మోరా యొక్క పార్ట్ 4 ట్యూటోరియల్ అనమాట. ఇందులో మనం జాకింగ్కి సంబంధించిన ఒక 3-4 ట్రిక్స్ని అయితే తెలుసుకుందాం. అది ఎలా షూట్ చేయాలి, ఎలా ఎడిటింగ్ చేయాలి, మొత్తం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూద్దాం. సో గైస్, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. హే గైస్, ఈ ఫిల్మోరా గురించి ఆల్రెడీ 3 వీడియోస్ అయితే వచ్చేసాయి. సో ఇది 4th ట్యూటోరియల్ అనమాట. ఇందులో మనం జాకింగ్ మ్యాజిక్ ట్రిక్స్ అయితే ఇందులో అయితే మనం క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇవన్నీ తెలిసే ఉంటాయి. ఒకవేళ దీనికి సంబంధించిన ముందు ఏదైతే ట్యూటోరియల్స్ ఉన్నాయో చూడనట్లయితే చూసేసేయండి, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఆ తర్వాత చూడండి, మీకు ఆ మొత్తం అర్థమవుతుంది. ఇందులో నేను జస్ట్ ట్రిక్స్ని ఎలా ఎడిటింగ్ చేయాలో మాత్రం చెప్తాను. మిగతా అంతా మీరు ముందున్న వీడియోస్ అయితే చెక్ చేసుకోండి. సో ఇది నేను రీసెంట్గా చేసిన ప్రాజెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. 16:9 అయితే పెట్టుకున్నా న్యూ ప్రాజెక్ట్. ఓకే, వచ్చేసింది. ఇప్పుడు నేను ఫైల్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఓపెన్. ఫస్ట్ వచ్చేసరికి మనకు డబుల్ యాక్షన్ అయితే చూద్దాం. డబుల్ యాక్షన్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి జస్ట్ ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి మ్యాచ్ టు మీడియా. ఓకే, ఇప్పుడు నేను ఆడియోని అయితే డిటాచ్ చేస్తున్నాను. కొద్దిగా అర్థం అవడానికి అయితే చేస్తాను. ఓకే, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ వరకు మనం ముందైతే కట్ చేసుకుందాం. ఇక్కడ నుంచి సో సెలెక్ట్ చేసుకుని కట్ చేసి ఈ ముందరైతే డిలీట్ చేస్తున్నాను, అంతే. సో ఇక్కడ వరకు అయితే కట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాతకి డబుల్ యాక్షన్ అన్నమాట ఇది. ఇక్కడికైతే కట్ చేస్తున్నాను. ఇంక ఇదంతా మనకు వేస్ట్ ఫుటేజ్. ఓకే, ఇప్పుడు చూడండి. టైం అయిపోయింది, ఇంకెంతసేపు? త్వరగా రా. అంతే, అయిపోయింది. సో ఈ పక్కదంతా డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆడియో ఏదైతే ఉందో దాన్ని కిందికి డ్రాగ్ చేశాను. వీడియోని పైకి డ్రాగ్ చేసి జస్ట్ ఇలా పెట్టేశాను. డైలాగ్ టు డైలాగ్ ఇప్పుడు మనం సెట్ చేయాలన్నమాట. ఇప్పుడు చూద్దాం. ఇంకెంతసేపు? త్వరగా రా. ఒక్క 2 నిమిషాలు. ఓకే, ఈ ఆడియోని అయితే మనం ఇక్కడ వరకు కట్ చేద్దాం. ఇప్పుడు వినండి. టైం అయిపోయింది, ఇంకెంతసేపు? త్వరగా రా. ఒక్క 2 నిమిషాలు ఆగు ప్లీజ్. ఓకే, ఇప్పుడు ఆడియోని అయితే సింగ్ చేసాం. ఇప్పుడు డబుల్ యాక్షన్ క్రియేట్ చేయాలి కదా. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏదైతే పై లేయర్ ఉందో ఆ పై లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మాస్క్ అని కనిపిస్తుంది కదా బేసిక్ పక్కన, దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ రెక్టాంగిల్ కనిపిస్తుంది కదా, జస్ట్ దీని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత కిందకు వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఇన్వర్ట్ మాస్క్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు జస్ట్ మీరు దీన్ని ఇలా కిందకి లాక్కోండి, జస్ట్ లైక్ దిస్. ఇలా చేశాక మీరు బ్లర్ స్టెంట్ అనేది కొద్దిగా పెంచుకోండి, జస్ట్ ఒక 15% అలా. ఓకే, ఇప్పుడు వినండి. టైం అయిపోయింది, ఇంకెంతసేపు? త్వరగా రా. ఒక్క 2 నిమిషాలు ఆగు ప్లీజ్. చూసారు కదా, మనకి ఎక్కడ ఎడిటింగ్ చేసినట్లయితే కనిపించట్లేదు, చాలా క్లీన్గా అయితే ఉంది. ఇలా మనం డైలాగ్ టు డైలాగ్ సింగ్ చేసుకొని ఆ తర్వాత మాస్కింగ్ వేసుకుంటే చూడడానికి చాలా రియలిస్టిక్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా. ఇప్పుడు మనం డబుల్ యాక్షన్ అయితే క్రియేట్ చేసేసాం. తర్వాత నెక్స్ట్ ఏంటి, తర్వాత ఏంటంటే డ్రెస్అప్ చేసుకోవడం. అది కూడా ఇప్పుడు నేను కట్ చేసి అయితే పెట్టుకుంటాను క్లిప్స్ అనేవి. సో కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డింగ్ అయితే చేస్తాను గైస్. ఇక్కడ వచ్చేసరికి మనకు సో జస్ట్ ఇలా ఒక క్లిప్ అయితే తీసుకోండి. మీరు ఇలా ఒక క్లిప్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ క్లిప్ వచ్చేసరికి ఇలా జస్ట్ ఇలా అంటే వేసుకున్నట్లు, ఇక్కడ వచ్చేసరికి వేసుకున్నట్లు యాక్టింగ్ చేయండి. వేరే డ్రెస్ మీద ఇంకొక డ్రెస్ అనమాట.
సో ఇలా ఒక షాట్ తీసుకొని తర్వాత షాట్ ఇలా వేసుకున్నట్లుగా ఇలా చూసుకొని ఒక డైలాగ్ అయితే చెప్పేసి కలర్ బాగాలేదే. ఆ తర్వాతకి కలర్ అనమాట. ఈ చిటికేస్తుంది కదా, ఈ చిటికేసిన తర్వాత మనకు కలర్ అయితే చేంజ్ అవుతుంది. అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. జస్ట్ ఇక్కడ మీరు చిటికేసే దగ్గర కరెక్ట్గా కట్ చేసుకోండి ఆ క్లిప్ని. తర్వాత మనం ఎడిటింగ్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు వియరింగ్ అంటే వేరే డ్రెస్ వేసుకునే విధంగా జస్ట్ ఒక క్లిక్తో అది చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, జస్ట్ ఇలా ఇక్కడ నుంచి వేసుకుందాం మనం. చూసారు కదా, జస్ట్ ఇలా ఇలా ఒకటి షార్ట్ ఇక్కడ వరకు కట్ చేసుకోండి. ఈ ముందు డిలీట్ చేసి తర్వాత షార్ట్లో ఇక్కడ వరకు కట్ చేసుకోండి. ఇప్పుడు ప్లే చేద్దాం. కొద్దిగా అటు ఇటుగా మీరు కట్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఇలా కేర్ఫుల్గా మీరు ఇన్ అండ్ అవుట్ కట్ చేసుకుంటే మీకు అవుట్పుట్ అనేది మంచిగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసరికి చిటికేస్తే మనకు ఏదైతే డ్రెస్ కలర్ ఉందో అది చేంజ్ చేసేయాలి. ఇప్పుడు నేను గ్రీన్ కలర్ అయితే చేంజ్ చేస్తాను. సో గ్రీన్ కలర్ ఇది లైట్ గ్రీన్, ఇది మనకి ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో డ్రెస్ కలర్ అనేది బ్లూయిష్గా కొడుతుంది. దీన్ని నేను గ్రీన్గా చేంజ్ చేయాలనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ కూడా గ్రీన్ అయితే ఉంది, సో అది కూడా చేంజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఒకవేళ షార్ట్ తీయాలనుకుంటే బ్యాక్గ్రౌండ్లో మీరు ఏదైతే వేసుకున్నారో కలర్ అలాంటి కలర్ ఏది ఉండకుండా చూసుకోండి. అది బెటర్, మీకు బెటర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో పొరపాటున నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు గ్రీన్ స్క్రీన్ చూసుకోలేదు నేను. సో రెండింటికి సింక్ అవ్వదు అనమాట. కొద్దిగా చూసుకోండి. ఓకే, మీకు కలర్ అయితే చేంజ్ అవుతుంది వేరే బ్యాక్గ్రౌండ్లో. జస్ట్ ఈ వీడియో కూడా ఇంపోర్ట్ చేసుకుంటాను. దీనికి ఇప్పుడు నేను కలర్ చేంజ్ చేస్తాను. ఒకసారి చూడండి. ఈ వీడియోని క్లిప్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ మీరు ఇక్కడ కలర్లోకి వెళ్ళేసి ఇక్కడ హెచ్ఎస్ఎల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బ్లూ కనిపిస్తుంది కదా, బ్లూ కలర్, దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ లెఫ్ట్కి ఇలా తీసుకురండి. జస్ట్ ఇంక్రీజ్ చేశాను 100 వరకు. చూసారు కదా, బ్లూ, ఆ తర్వాత గ్రీన్, బ్లూ గ్రీన్. సో గ్రీన్ కలర్కి చేంజ్ అయింది. మనకు కొద్దిగా సాచురేషన్ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, ఇలా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు ఇలా. ఓకే, మనకు బ్రైట్ కావాలంటే లూమియన్స్ అనేది కొంచెం పెంచుకోవచ్చు. కొంచెం బ్రైట్ కలర్ అయితే వస్తుందన్నమాట. స్కై బ్లూ, లైట్ గ్రీన్ కలర్ అనమాట ఇది. సో చూసారు కదా, ఈ క్లిప్ అయితే మనకి చూడడానికి కొద్దిగా రియలిస్టిక్ కొడుతుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్లో మనకు గ్రీన్కి సంబంధించి బ్లూకి సంబంధించి ఎలాంటి కలర్స్ అయితే లేవు కదా, అందుకని చూడడానికి మనకు కొద్దిగా మంచిగా అయితే ఉంటుంది. చూడండి, యాక్చువల్లీ కలర్ ఇదైతే కాదు. చూసారు కదా, ఏదైతే బ్లూ కలర్ ఉందో అది మనం గ్రీన్గా చేంజ్ చేసాం. ఓకే, ఇప్పుడు దీనికి ఏదైతే చేసామో దీనికి కూడా అదే చేయాలి. జస్ట్ ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హెచ్ఎస్ఎల్ ఆన్ చేసి బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇలా ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇది కొంచెం పెంచాను, డిక్రీజ్ చేశాను, ఇది కొంచెం పెంచాను, అదొక సాచురేషన్ కూడా కొద్దిగా పెంచాను అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు డ్రెస్ కలరే కాదు, బ్యాక్గ్రౌండ్ ఉన్న గ్రీన్ క్లాత్ కూడా మనకు కలర్ చేంజ్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా మీరు నెక్స్ట్ టైం ఏదైనా నేను పొరపాటు చేసినట్టు మీరు పొరపాట్లు అయితే చేయకండి. మీరు ఏదైతే డ్రెస్ వేసుకున్నారో ఆ డ్రెస్ కలర్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఉండకుండా చూసుకుంటే బెటర్, మీకు అవుట్డోర్లో ఇంకా బెటర్గా అయితే వస్తుంది. సో ట్రై చేయండి. ఓకే, జస్ట్ ఇంతే. ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను. టైం అయిపోయింది, ఇంకెంతసేపు? త్వరగా రా. ఒక్క 2 నిమిషాలు ఆగు ప్లీజ్. కలర్ బాగాలేదే. ఇంతగా సింపుల్గా మీరు డ్రెస్ కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ట్రిక్ వచ్చేసరికి మనం డైరెక్ట్గా మాయమైపోవడం అనమాట. ఇప్పుడు జస్ట్ నేను వీడియోని సెలెక్ట్ చేశాను, ఒకసారి ఇది వినండి. ఊబర్ అయితే టైం పట్టేలా ఉంది. ఐడియా, సో తిని ఇక్కడే ఉంది. ఇప్పుడు తినను మనం మాయం చేయాలి. అది ఎలానో చూద్దాం. ఓకే, ఇక మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. మ్యూట్లో పెట్టేస్తున్నాను. ఓకే గైస్, ఇక్కడ మీరు చూసినట్లయితే టోటల్ 2 క్లిప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఈ 2 క్లిప్స్ వచ్చేసరికి మనకి ఫస్ట్ క్లిప్ వచ్చేసరికి మనకి కింద ఏదైతే ఇది ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇది నేను తీసుకున్నాను సపరేట్గా. మనకు ఇది తీసుకునేటప్పుడు ఏంటంటే ట్రైపాడ్ మీద పెట్టి తీస్తాం కదా, అప్పుడు ఎలాంటి షేక్ లేకుండా పొజిషన్ చేంజ్ అవ్వకుండా అయితే మీరు తీసుకోవాలి. అలా అయితేనే మీకు ఇది వర్క్ అవుతుంది. తర్వాత క్లిప్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు, తన డైలాగ్ చెప్తుంది. ఆ తర్వాత ఏదైతే ఇది ఉందో క్లాత్ జస్ట్ పైకి ఎత్తి ఇలా కిందికి అనేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే ఈ క్లాత్ ఉందో ఈ క్లాత్కి మనం మాస్కింగ్ వేసుకోవాలి. ఓకే, పెన్ టూల్ యూజ్ చేసి మాస్కింగ్ వేయాలి. నేను చేసింది కూడా అదే అనమాట. మీకు స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూపిస్తాను. ఏం లేదు గాయ్, సింపుల్గా మీరు జస్ట్ కింద ప్లెయిన్ ఫుటేజ్, తర్వాత పైన వచ్చేసరికి తనైతే షూట్ చేశాను. ఈ 2 ఫుటేజ్లు మనం ఇప్పుడు జస్ట్ ఏం లేదు గాయస్, ఇక్కడ ఏదైతే పెన్ టూల్ కనిపిస్తుందో పెన్ టూల్ యూజ్ చేసి మనం మాస్కింగ్ అయితే వేసుకోవాలి. జస్ట్ ఇక్కడ నేను చేసింది కూడా అదే అనమాట.
సో చూపిస్తాను మీకు. ఇక్కడ ఏదైతే మనకు కీ పాయింట్స్ కనిపిస్తున్నాయో ఇది వచ్చేసరికి మాస్కింగ్ చూస్తున్నారు కదా. జస్ట్ ఏం లేదు, కింద ప్లేన్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఎక్కడైతే తను కిందకి ఇసిరేస్తుందో క్లాత్ అనేది తను ఎక్కడైతే కనిపిస్తుంది అనుకుంటానో అక్కడికి నేను కట్ చేసుకున్నాను ఫుటేజ్ని. జస్ట్ దీన్ని యూజ్ చేసి కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని తర్వాత ఇక్కడికి వెళ్ళేసి పెన్ టూల్ అయితే తీసుకొని మాస్కింగ్ అయితే వేశాను. చూసారు కదా, ఇదంతా మాస్కింగే. ఇలా మాస్కింగ్ వేసుకున్నాను. మీరు కూడా జస్ట్ మాస్కింగ్ వేసుకోండి. మీకు ఒక ఎగ్జాంపుల్కి అయితే చూపిస్తాను. ఒకటి జస్ట్ ఇంక్రీజ్ చేశాను. ఇక్కడ నుంచి తనకు అనిపిస్తుంది. ఇప్పుడు మనం తనకు కనపడకున్న చోటుకైతే తీసుకెళ్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడికైతే కట్ చేసుకుంటున్నాను. తర్వాత దీని వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెన్ టూల్ తీసుకొని మనం జస్ట్ డ్రా చేయాలి దీని మీద, క్లాత్ మీద. జస్ట్ ఈ విధంగా నేను జస్ట్ మీకు శాంపుల్ చూపిస్తున్నాను. మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే చూపిస్తాను నేను ఎలా కట్ చేశాను అనేది. సో మీకు ఒక శాంపుల్ కోసం అయితే ఇలా కట్ చేస్తున్నాను. మీరు టైం తీసుకొని టైం టేకింగ్తో మీరు మంచిగా చేసుకున్నట్టయితే ఫుటేజ్ అనేది మీకు అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు జస్ట్ నేను ఇన్వర్ట్ మాస్క్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు పాత్ అని కనిపిస్తుంది కదా, ఈ పాత్ అనే దాన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. జస్ట్ లైక్ ఇలా ఎనేబుల్ చేసుకొని ఇప్పుడు ఇక్కడైతే మనకు కనిపిస్తుంది కదా ఫార్వర్డ్, రైట్ ఫార్వర్డ్ ఇంకా బ్యాక్ ఫార్వర్డ్. మనం రైట్ ఫార్వర్డ్ అనేది యూజ్ చేసుకుంటూ జస్ట్ ఇలా మాస్కింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా జస్ట్ ఇంతే. ఇలా మాస్కింగ్ వేసుకుంటూ వెళ్తే తను అక్కడైతే మాయమవుతుంది. ఎలా మాయమవుతుందంటే మనం ఇక్కడ కింద అయితే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం కదా, ఆ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకు బ్యాక్గ్రౌండ్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు తను మాయమైనట్టయితే మనకు ఒక ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది. జస్ట్ మనం ఎడిటింగ్లోనే చూపించుకోవాలి ఇదంతా. ఇలా ఒకవేళ మీకు ఇలా రఫ్గా షార్ప్గా కట్ అయింది అనుకోండి, మీరు ఏవైతే ఈ మాస్కింగ్ ఉందో ఈ మాస్కింగ్ అనేది చివరి వరకు కంప్లీట్ చేసుకుంటూ వచ్చారనుకోండి. జస్ట్ దీన్ని ఆన్ చేసుకున్నారు కదా ఇక్కడ పాత్ని, తర్వాత రైట్ ఫార్వర్డ్ కనిపిస్తుంది. జస్ట్ దీని మీద క్లిక్ చేసుకుంటూ ఇలా ఫ్రేమ్ బై ఫ్రేమ్ మనం మాస్కింగ్ వేసుకుంటూ రావాలి. ఇది ఒక్కటే మనకు ప్రాసెస్. ఇలా వేసుకుంటూ లాస్ట్ వరకు వచ్చేసారనుకోండి మీకు పూర్తి అయిపోతుంది. అప్పుడు తర్వాత ఏం చేయాలంటే మీకు ఇక్కడ బ్లర్ స్ట్రెంత్ అని కనిపిస్తుంది కదా, దాన్ని కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోండి. మీకు ఏంటంటే కొద్దిగా ఫెదర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫెదర్ వల్ల మనకు మోషన్ బ్లర్ అయితే వస్తుంది అనమాట. ఎడ్జెస్ అనేవి మీకు స్మూత్గా ఉంటాయి. ఓకే, అలానే నేను దీన్ని కూడా ఎడిటింగ్ చేసుకున్నాను. చూసారు కదా, ఇలా మనకు చూడడానికి ఇలా అయితే ఉంటుంది ఫుటేజ్. తర్వాత మనకు ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది ఇదంతా. ఇలా మనం మ్యాజిక్ ఎఫెక్ట్ని క్రియేట్ చేయొచ్చు. నేను ఫ్రేమ్ బై ఫ్రేమ్ అయితే చేస్తాను. ఫాస్ట్ ఫార్వర్డింగ్ అయితే చూడండి ఒకసారి. చూసారు కదా, నేనైతే కంప్లీట్ చేశాను. జస్ట్ ప్లే చేస్తున్నాను. దట్స్ ఇట్. మనకు తనైతే మాయమైపోయింది. ఇలా మీరు మ్యాజిక్ ట్రిక్స్ని ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో మనం రీల్స్లో చూస్తూ ఉంటాం, అరే దీని వెనకాల ఏముంది, అసలు ఎలా ఎడిటింగ్ చేస్తారు అబ్బా అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా అయితే కొద్దిగా నేర్చుకోవాలి, మాకు కూడా ఇలాంటి నేర్చుకోవాలని చెప్పి ఆశ అయితే ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే ఈ ఫిల్మోర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది గైస్. ఈ ఫిల్మోర్ ఏంటంటే మీకు చూడడానికి ఇంటర్ఫేస్ అనేది చాలా క్లీన్ ఉంటుంది. ఇప్పుడు మీరు మొబైల్ అనుకోండి మాస్కింగ్ వేసుకోవాలంటే వామ్మో అది అయ్యే పనే కాదు. ఈ ఫిల్మోర్ అంటే మీకు మాస్కింగ్, డ్రా మాస్క్ ఉంటుంది, ఇంకా రెక్టాంగిల్, సర్కిల్ అని చెప్పేసి, ప్యారల్ లైన్స్ అని చెప్పేసి చాలా మాస్కింగ్ సంబంధించిన టూల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో వీటిని యూజ్ చేసుకొని మీరు పీసీలు అయితే ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఫిల్మోర్ అనేది మీరు ఫిల్మోర్ యూజ్ చేయాలంటే పెద్ద పెద్ద పీసీలు అయితే అవసరం లేదు. నార్మల్గా 30K, 40K, 50K ఇలాంటి ల్యాప్టాప్స్లో కూడా మీరు ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. నేను స్టార్టింగ్ నేర్చుకున్నది కైనమాస్టర్, తర్వాత ఏంటంటే ఏదైనా ఉందంటే నేను ఫిల్మోర్ అనమాట. దాని తర్వాత ప్రీమియర్ ప్రోకి అట్లయితే వెళ్ళాను. సో ఇలాంటి ఎఫెక్ట్స్ మీరు ఎలాంటి సాఫ్ట్వేర్లను చేసుకోవచ్చు. కానీ ఈజీగా చేసుకోవాలి, మాకు ఈజీగా అయిపోవాలి అనుకునే వాళ్ళు మాత్రం మీరు ఫిల్మోర్ అయితే చేసుకోవచ్చు. ఈ ఫిల్మోర్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా దీనికి సంబంధించిన ట్రిక్స్ అనేవి మీకు ముందు తీసుకొస్తూనే ఉంటాను. సో గట్టిగా లైక్ చేసుకోండి. సో గైస్ చూసారు కదా వీడియో. ఈ వీడియో ఎట్లా అనిపించింది కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా వీడియోకి లైక్ చేసుకోండి. చాలా కష్టపడి అయితే వీడియోలు తీసాం, అలానే ఎడిటింగ్ చేశాను. సో మా కష్టానికైనా కొద్దిగా విలువిచ్చి ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇంకా ముందు మంచి వీడియోస్ అయితే మీకు తీసుకొస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలు కలుద్దాం. అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.